సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నక్క హల్చల్ చేసింది. మతికుంట గ్రామంలో నక్క పలువురిపై దాడి చేసింది. తెల్లవారుజామున ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న సూత్రం రాధా అనే మహిళపై నక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటు మరికొందరు గ్రామస్తులపై నక్క దాడి చేసింది. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన గుంటనక్కను గ్రామస్తులు కొట్టి చంపారు. కాగా గ్రామానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతం నుండి నక్క గ్రామంలోకి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నక్క దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. తమను అడవి జంతువుల నుంచి రక్షించాలంటూ గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఇంజక్షన్ పెద్దనక్క కొంకనక్క లాంటి గిడ్డ పాడైతే గిడ్డే ఉంటాయి చిన్నగా ఉంటాయి. పెరుగుని ఇట్లా కొరికింది. కొరికినాక మాట్లాడుతున్నా నేను పోయినా వచ్చి నన్ను కలిసినాక ఎటు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 6:30 మీదకి వచ్చింది. మీదకి రాగానే ఆయన కడితో కొట్టే వరకు అక్కడికి వస్తే అడి అంటేనే చీపురు కట్ట ముందుకొచ్చి ఇన్ని కాళ్ళకాడ వేసింది. కాళ్ళకాడ వేసినాక ఇక నేనేం చేసినా ఇక ఇది నూకుతే వచ్చింది. ఇక ముఖం అందుకుంది. ముఖం అందుకొని ఇక మొత్తం ఎక్కడ బొండికాయ పట్టిందంటే లావట్టేసేసిన ఇక ముఖం కడిచినాక బొండికాయ పట్టింది. ఇక ఇవన్నీ కాట్లే 5:30 అవుతుందని చీపురు గట్ట పట్టినాక అంతే. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నక్క హల్చల్ చేసింది. మతికుంట గ్రామంలో నక్క పలువురిపై దాడి చేసింది. తెల్లవారుజామున ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న సూత్రం రాధా అనే మహిళపై నక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటు మరికొందరు గ్రామస్తులపై నక్క దాడి చేసింది. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన గుంటనక్కను గ్రామస్తులు కొట్టి చంపారు. కాగా గ్రామానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతం నుంచి నక్క గ్రామంలోకి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నక్క దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. తమను అడవి జంతువుల నుంచి రక్షించాలంటూ గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు.